హే గాయ్స్, వెల్కమ్ టు ఆల్ మో ఫ్యామ్. సో సమ్మర్ ఇంకా కంటిన్యూ అవుతుంది కదండి, అందుకని మేము మీకోసం ఇంకొక చల్లని పానీయంతో వచ్చేసాం. సో అదే అండి సమ్మర్ డ్రింక్ ఫలూదా. సో ముందుగా ఒక కప్లో 2 to 3 స్పూన్స్ సబ్జా గింజలు వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర అంత టైం లేకపోతే హాట్ వాటర్లో నానబెట్టారంటే ఒక 5-10 మినిట్స్లో నానిపోతాయి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఒక కప్ సేమియాని యాడ్ చేయాలి. సేమియా యాడ్ చేసిన తర్వాత ఒక 4 to 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారు కదండి, సేమియా ఉడికిపోయింది. మీరు మళ్ళీ టెస్ట్ చేయాలి అనుకుంటే అందులోంచి ఒక స్ట్రింగ్ తీసుకొని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అది బ్రేక్ అయిందంటే ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఉడికిన సేమియాని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఒకవేళ ఫలూదా చేయడానికి ఎక్కువ టైం పట్టేటట్లయితే సేమియాలో కొన్ని వాటర్ వేసి ఉంచండి, ఎందుకంటే అలానే ఉంచేస్తే సేమియా డ్రై అయిపోతుంది, ఒకదానికొకటి అంటుకునేస్తాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక బౌల్ ఆఫ్ మిల్క్. ఇవి చిల్డ్ మిల్క్ అండి, రాత్రి ఫ్రిడ్జ్లో ఉంచాము. అందులోకి ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అది మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ రోస్ ఎసెన్స్ యాడ్ చేయాలి. ఈ రోస్ ఎసెన్స్ ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బయట సూపర్ మార్కెట్స్లో దొరికేవి కూడా తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు షుగర్ అండ్ రోస్ ఎసెన్స్ మిల్క్లో బాగా కలిసిపోయేలాగా స్టిర్ చేసుకోవాలి. చూసారు కదండి, మిల్క్ రోస్గా టర్న్ అవుతుంది. దీని తర్వాత మనకు మిగిలిన స్టెప్ అన్నీ కలిపేయడమే. ఒక గ్లాస్ తీసుకొని అందులో రోస్ ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మిల్క్లో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఓన్లీ గార్నిషింగ్ ఆర్ డెకరేటింగ్ పర్పస్ లాగా 1 to 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ యాడ్ చేసుకుంటే మరీ స్వీట్ అయిపోతుంది. రోస్ ఎసెన్స్ తర్వాత 1 to 2 స్పూన్స్ ఆఫ్ సేమియా యాడ్ చేయాలి. ఆ తర్వాత మనం కలుపుకున్న రోస్ మిల్క్ని టాప్ వరకు యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఐస్ క్రీమ్ యాడ్ చేసేసుకోవడమే. 1 to 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఫేవరెట్ ఏ ఐస్ క్రీమ్ అయితే ఆ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, కానీ వెనీలా ఆర్ బటర్ స్కాచ్ అనేది మంచి కాంబినేషన్. ఆ తర్వాత మళ్ళీ పైన గార్నిషింగ్ కోసం 1/2 స్పూన్ to 1 స్పూన్ రోస్ ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఆ పైన కట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే అంతే, ఫలూదా రెడీ. సో చూసారు కదండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకునే ఫలూదా. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. కీప్ ఫాలోయింగ్ ఆల్ మో ఫ్యామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.